అందరికీ నమస్కారం. మాజీ శాసనసభ్యులు అప్పల్ నరసయ్య గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రన్ చేస్తున్న విధానాల మీద, మంత్రివర్గ శ్రీనివాస్ గారి మీద చేసిన ఆరోపణల మీద నిన్న తెలుగుదేశం పార్టీ పెద్దలు పెట్టిన ప్రెస్ మీట్ విషయమే ఈ రోజున కొందరు వైసీపీ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి అనవసరమైన విషయాలన్నీ కూడా మాట్లాడారు. ముఖ్యంగా వారందరూ మాట్లాడింది స్థాయి గురించి, మండల స్థాయి నాయకులు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ప్రశ్నించడం ఏంటి అని. ప్రజాస్వామ్యంలో ప్రతి సామాన్యుడు కూడా ఎంత హోదాలో ఉన్న వ్యక్తినైనా, ముఖ్యమంత్రినైనా ప్రశ్నించవచ్చు అని మౌలికంగా రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ మనకి ఇచ్చిన హక్కు. దాన్ని మర్చిపోయి ఇలా మాట్లాడడం దురదృష్టకరం. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పల్ నరసయ్య గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. సో ఒకవేళ మీరు తప్పని మా వైపు చూపిస్తూ ఉంటే 4 వేలు మీ వైపు తప్పని చూపిస్తున్నారు, అది గమనించుకోవాలి. ఇక విషయాల్లోకి వస్తే, మీసాల రమణ అనే ఆఫీస్ సబార్డినేట్ని ఆ రోజున నేను ట్రాన్స్ఫర్ చేయించాను అని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమని మీరు నిజంగా మనస్ఫూర్తిగా దాన్ని నమ్మితే గజపతినగరం గణేష్ కోవిల్ దగ్గర అది ఎవరు వాస్తవాలను ప్రమాణం చేయడానికి నిరూపించుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను. అదే మాట మీద మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని తేల్చండి. రెండోది, ఒకవేళ ఆ ట్రాన్స్ఫర్ ఎవరు చెప్పినా జరిగినా, అంటే ఒకప్పుడు గత ప్రభుత్వ హయాంలో కూడా చిరుద్యోగుల్ని దూరంగా ట్రాన్స్ఫర్ చేయడం, పనిష్మెంట్ ఇవ్వడం అన్న సంప్రదాయం ఉంది అని మీరు ఒప్పుకున్నట్టుగా తేలింది. ఇక అలాగే మిగతా విషయాల్లోకి వస్తే, ఆ రోజున మేము నిన్న ప్రశ్నించిన వాటిలో సోషల్ మీడియా అక్రమ అరెస్టుల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి అన్నాం. ఇప్పుడు జరుగుతున్న అరెస్టులన్నీ కూడా వికృత చేష్టలు చేస్తున్న సైకోని అరెస్టులు చేస్తున్నారు, అవన్నీ సక్రమమే అని చెప్తున్నాం. కాదు, ఎక్కడైనా అక్రమంగా అరెస్టు జరిగితే అది వెంటనే చూపించాలని చెప్తున్నాం. అది ఎక్కడా జరగలేదు. పోనీ నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైనా సరే ఒక్క అరెస్ట్ అయినా అక్రమంగా జరిగిందో చెప్పాలన్నాం, అది కూడా జరగలేదు. ఈ రోజున ఆ 100 పడకల ఆసుపత్రి పనులు ఎందుకు గత 2 సంవత్సరాలుగా ఆగిపోయి పడుకుండిపోయాయో గత ప్రభుత్వ హయాంలో చెప్పన్నాం, దానికి సమాధానం లేదు. ఇక వైసీపీ నుంచి వచ్చిన నాయకులు మాట్లాడకూడదు, లేదంటే గతంలో వాళ్ళు ఏం చేశారు అంటున్నారు. గతంలో నేనేం చేశానో మీకు తెలుసు. గతంలో నాకు ఇచ్చిన విలువ, గౌరవం ఏంటో మీకు తెలుసు. నేను గతంలో పార్టీ సభల్లో కానీ, ప్రెస్ మీట్లలో కానీ ఎక్కడైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఒక మాట అయినా మాట్లాడానో లేదో మీకు తెలుసు. లేదా ఏదైనా ఉంటే అది చెప్పండి. అలా ఉంటే కనుక నేను తప్పకుండా 2 నాలుగుల ధోరణితో మాట్లాడుతున్నాను ఒప్పుకుంటాను. మీరే అలా మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ కూడా అంతెందుకు, మీ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడు. మరి మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శించకూడదు. మరి అలాగే ఈ రోజున ఎంత భావదారిద్ర్యం అంటే, వైసీపీ లోగోలో రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులే, ఆయన ఏం బతుకున్నంతకాలం వేరే పార్టీ ఏనాడు పెట్టుకోలేదు. కాబట్టి ఇటువంటి సమస్యలు, దరిద్రాలు అన్నీ మీ దగ్గర పెట్టుకొని ఎదుటి వాళ్ళ మీద వేలెత్తి చూపించడం పొరపాటు. మేము అప్పల్ నరసయ్య గారి మీద అయినా సరే సహేతుకమైన విమర్శలు చేశాము. రాజకీయ పరంగా ఆయన కొన్ని ప్రశ్నించామే తప్పితే వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దోషాలు ఎటువంటివి ఏమీ చేయలేదు. అలాంటి చేసే సాంప్రదాయం మాకు ఎప్పటికీ లేదని, ఎప్పటికైనా సరే మేము చేసిన తప్పుని సోదాహరణంగా ఏమైనా ఉంటే వివరంగా చూపితే తప్పకుండా వాటికి సూటిగా సమాధానం చెప్తామని సవినయంగా తెలియజేసుకుంటాం.